అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. బిర్యానీ అంటేనే మనం మామూలుగా చాలా హెవీ మసాలాస్ యూస్ చేస్తుంటాం కదా! కానీ నేను ఎటువంటి ఎక్కువ మసాలాస్ లేకుండా సింపుల్‌గా, టేస్టీగా ఇంట్లోనే బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్‌లోకి వెళ్దాం పదండి. ముందుగా 1 కిలో చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువైనా పర్వాలేదు. మనం రైస్‌లో అయినా వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత 3 స్పూన్స్ కారం వేసుకోండి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి మధ్యలో పొడవుగా కట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ లవంగం, యాలకు చెక్క 3 కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అది 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. తర్వాత ఒక కట్ట కొత్తిమీర, ఒక హాఫ్ కట్ట పుదీనా వేసుకోండి. తర్వాత 1 కప్ కర్డ్ యాడ్ చేసుకోండి. తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోండి. ఒక 2-3 లెమన్స్ అయితే సరిపోతుంది. మీరు అల్లం కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకోవాలండి. నేను అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయాను. సో అల్లం కొత్తిమీర పేస్ట్ కూడా ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలపండి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టి డీప్ ఫ్రీజ్లో మినిమం ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఎక్కువ టైం ఉంది అనిపిస్తే ఒక 1.5 అవర్ లేదా 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే పీసెస్ అంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. సో మినిమం ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టి మినిమం 1 అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. తర్వాత నేను ఒక 4 గ్లాసెస్ రైస్ తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. గుర్తుపెట్టుకోండి, 1 కిలో చికెన్కి ఓన్లీ 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ సరిపోతుంది. మెజర్మెంట్ కరెక్ట్గా చూసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఒక 5-6 పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్న రైస్లో కొంచెం జీరా లేదా షాజీరా వేసుకొని ఓన్లీ 60-70% మాత్రమే కుక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, రైస్ మాత్రం కంప్లీట్గా కుక్ చేయకూడదు. మనం ఈ వాటర్ మొత్తం వంపేసుకోవాలి. వాటర్ ఏమీ ఉండకూడదు. ఇలా వాటర్ మొత్తం వంపేసిన తర్వాత మనం వెంటనే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి. లేట్ చేయకూడదు. లేట్ చేస్తే రైస్ మళ్ళీ మొత్తం ముద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 60-70% కుక్ అయిన తర్వాత వాటర్ మొత్తం వంపేసి వెంటనే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఇదే అండి. ఒక పెద్ద కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వచ్చేసి మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అదే ఆయిలే వేస్తున్నాను. సో మీరు ఆనియన్స్ వేసేటప్పుడే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే అదే ఆయిల్ మనం వాడతాం కాబట్టి. ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టుకుందాం. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మనం 60-70% కుక్ చేసిన రైస్ కూడా వేసుకుందాం. ఇలా మొత్తం రైస్ వేసిన తర్వాత మొత్తం అంతా ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ పైనే ఇంకా మిగిలిపోయిన కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన ఏదైనా బరువుగా ఉండే కుక్కర్ లేదా బరువుగా ఉండే పెన్నం ఏదైనా పెట్టుకొని 20 మినిట్స్ కుక్ చేసుకోండి. ఫస్ట్ 10 మినిట్స్ వచ్చేసి హై ఫ్లేమ్, నెక్స్ట్ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్, తర్వాత లాస్ట్ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. విదిన్ 20 మినిట్స్ ఈ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఆవిరి బయటికి వెళ్ళకుండా పీసెస్ బాగా దమ్ అవ్వడం కోసం మనం ఇలా బరువు పెట్టుకొని కుక్ చేసుకుంటాం. ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మనం మూత తీసి చూసినప్పుడు మనకు పైన ఓన్లీ వైట్ రైస్ మాత్రమే కనిపిస్తుంది. సో మనం వేరే బౌల్ తీసుకొని పైన ఉండే వైట్ రైస్, కింద ఉండే మసాలా పీసెస్ మొత్తం ఈవెన్గా ఒక సైడ్ నుంచే తీసుకోవాలి. రైస్ కొంచెం ఎక్కువ కింద మసాలా మనం తక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ అనేది బాగుండదు. సో 2 ఈక్వల్ రేషియోలో వేసుకోవాలి. ఒకే సైడ్ నుంచి తీసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇది మనం ఉట్టి బిర్యానీ అయినా తినొచ్చు
లేదా పెరుగు పచ్చడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.